హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ డిఫరెంట్గా పెట్టాడన్నమాట. పోయిన సీజన్లో సీజన్ 8లో ఇది టికెట్ టు ఫినాలే టాస్క్కి కంటెస్టెంట్స్ వచ్చి ఇద్దరిద్దరిని సెలెక్షన్ చేసి టాస్క్లు పెట్టారు కదా. అయితే ఈసారి మార్చారన్నమాట. కంటెస్టెంట్స్ ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఒకరిని ఎంచుకొని వాళ్ళతో పోటీ పడాలన్నమాట. అయితే ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఫస్ట్ ప్రియాంక, సీజన్ 7 ప్రియాంక, తర్వాత గౌతమ్ సీజన్ 7 అండ్ సీజన్ 8 రన్నర్ అప్ గౌతమ్, తర్వాత సీజన్ 8 పేరణ. వీళ్ళ ముగ్గురు అయితే ఎంట్రీ ఇచ్చారన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ప్రియాంక ఫస్ట్ వస్తుంది, వచ్చి కాసేపు అందరితో మాట్లాడి కొంచెం ఫన్ చేసి తర్వాత ప్రియాంక ఒకరిని సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ప్రియాంక వచ్చి కళ్యాణ్ని సెలెక్షన్ చేసుకుంటుంది కళ్యాణ్తో టాస్క్ ఆడడానికి. అలా వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతాడు, సంచాలకుగా ఆ హౌస్మేట్స్ని ఒకరిని ఎంపిక చేస్తారన్నమాట. అయితే టాస్క్ వచ్చి ఏదో చేపలది ఏదో పెట్టారంట. ఈ టాస్క్లో కళ్యాణ్ అయితే గెలుస్తాడు అన్నమాట. అలా 12th వీక్ కళ్యాణ్ కెప్టెన్ కండక్టర్ అవుతాడు. ఈ బిగ్ బాస్ దీని ముందు ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్, దీనికోసం మీరు మీ మీ హౌస్మేట్స్తో కాదు, బయట నుంచి వచ్చే హౌస్మేట్స్తో, మీ కంటెస్టెంట్స్తో పోరాడి గెలవాలి. ఎవరైతే గెలిస్తే వాళ్ళే కెప్టెన్ కండక్టర్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు, అంటే వాళ్ళు ఇంకా కెప్టెన్ కండక్టర్ అవ్వరు అన్నమాట. అలా ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ విన్ అయ్యి కళ్యాణ్ కెప్టెన్ కండక్టర్ అవుతాడు. సెకండ్ గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, 6 ఉంటుంది, చీకటి ఉంటుంది. గౌతమ్ వచ్చి మళ్ళీ పంచ పైన వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ వేసుకుండు, కాకపోతే ఎర్రకండం అయితే తీసుకొని రాలేదు. వచ్చి కాసేపు మాట్లాడి అతను కూడా జోకులు వేసుకుని బర్నీ గారిని సెలెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ బర్నీ గారితో గేమ్ జరుగుతుంది. బర్నీ గారు అయితే ఓడిపోతాడు. మనకు ప్రోమోలో బర్నీ గారు గెలిచినట్టు అలా చూపించాడు, కాదు, బర్నీ గారు అయితే ఓడిపోతాడు, గౌతమ్ గెలుస్తాడు. పాపం బర్నీ గారు చాలా ఫీల్ అవుతారు, హౌస్ మేట్స్ కూడా చాలా బాధపడతాడు. ఎందుకంటే బర్నీ గారు ఒక్కలే హౌస్లో ఇంతవరకు కెప్టెన్ కాందన్నమాట. అందుకని అందులో ఆయన కూతురికి మాట ఇచ్చారు కెప్టెన్ అవుతానని, కానీ ఓడిపోవడంతో బన్నీ గారు చాలా ఫీల్ అవుతాడు అన్నమాట. అలా బన్నీ గారు ఓడిపోతాడు, గౌతమ్ గెలుస్తాడు. తర్వాత పేరణ వస్తుంది. పేరణ కూడా వచ్చి కాసేపు హౌస్ మేట్స్తో మాట్లాడి పేరణ తనుజాని సెలెక్షన్ చేస్తుంది అన్నమాట. తనుజాని సెలెక్షన్ చేసి తనుజాతో టాస్క్ ఆడతాడు. ఇక్కడ ఇద్దరి మధ్య ఓరాఓరి పోటీ జరిగిందంట. ఇదేదో బాల్ టాస్క్ అంట, బాల్కు సంబంధించిన ఏదో టాస్క్. ఇద్దరు పోటాపోటీ ఆడారంట. చివరి ఒక్క నిమిషంలో తనుజ ఓడిపోయిందంట. కానీ ఇద్దరి మధ్య చాలా ఫైట్ జరిగిందని చెప్పి, అంటే టాస్క్లో ఫైట్ అన్నమాట, అంటే వాళ్ళిద్దరు గొడవ పడలేదు, ఏదో టాస్క్ దానికోసం ఫైట్ జరిగిందంట. దాంట్లో ఇద్దరు ఓరాఓరి పోటీ, చాలా కష్టపడి పోటీ పడిందంట, చాలా ట్రై చేసిందంట తనుజ. లాస్ట్ మినిట్లో ఏదో ఒక్క పాయింట్లో ఏదో బాల్ వేయడమో ఏదో మిస్ అయ్యి ఇక్కడ పేరణ ముందేసిందంట. దాంతో పేరణ గెలిచింది, తనుజ కూడా ఓడిపోయింది. తనుజ కూడా కెప్టెన్సీ కండక్టర్ నుంచి తప్పుకుందన్నమాట. బర్నీ గారు అండ్ తనుజ వీళ్ళిద్దరు ఈ రోజు కెప్టెన్సీ కండక్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య టాస్క్ జరిగింది. వీళ్ళ ముగ్గురులో కళ్యాణ్ ఒక్కళ్ళే విన్ అయ్యారు. తనుజ బర్నీ గారు అయితే కెప్టెన్సీ టాస్క్ నుంచి అయితే అవుట్ అయిపోయారు. ఈ రోజు అయితే జరగబోయేది ఇదే. ఇంకా నెక్స్ట్ రేపు ఎవరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారో అప్డేట్ ఇస్తాను. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బర్నీ గారు తనుజ కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం మీకు బాధ అనిపించిందా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బర్నీ గారిది అయితే మెయిన్ బాధ అనిపించింది. తనుజ ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయింది కాబట్టి నో ప్రాబ్లం, కానీ బర్నీ గారు వాళ్ళ కూతురికి మాట ఇచ్చారు, కానీ తను ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు కొంచెం ఫీల్ అయ్యాను. చూడాలా టాస్కింగ్ ఎలా జరుగుతాయో, అలాగే సంచాలకులు ఎలా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారా లేదా అనేది చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.